హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి కీ రెస్పాన్స్ షీట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ వచ్చేసినాయి. సో మీ కీ మీరు ఏ రోజున ఎగ్జామ్ రాశారు ఆ కీ చూసుకోండి జాగ్రత్తగా. అది ఎక్కడ చూడాలి ఏంటి అని మీకు డీటెయిల్స్ చెప్తాను నేను. అలాగే రెస్పాన్స్ షీట్ అనేది మనకి ఎక్కువ రోజులు ఉండదు, కేవలం 7th ఈవినింగ్ వరకు మాత్రమే ఉంటుంది. అంటే 2 రోజుల పాటు 48 అవర్సే ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, క్వశ్చన్ పేపర్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. కీ చూసుకొని ఎంత స్కోర్ వచ్చినాయి కౌంట్ చేసుకొని ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని బట్టి ఎనాలిసిస్ ఎన్ని మార్క్స్ రావచ్చు, ఎంత ర్యాంక్ రావచ్చు ఏంటి అనేది మీకు ఇంకో వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో కమింగ్ టు ఇక్కడ కనుక చూసినట్లయితే అందరికీ తెలిసినటువంటి eapset.tgche.ac.in అందరికీ తెలిసిన వెబ్సైట్ eapset.tgche.ac.in ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు కింద వెరీ క్లియర్గా ఇది వెబ్సైట్లో మీకు కింద వెరీ క్లియర్గా కనపడుతుంది చూడండి. డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. మీ ఎంటర్ హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీరు రాసిన రెస్పాన్స్ షీట్, మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఏ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారనేది రెస్పాన్స్ షీట్ వచ్చేస్తుంది. అలాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ కీ ఇది కూడా చూడండి, ఇది కూడా సేమ్. అలాగే ఇది కూడా డౌన్లోడ్ చేసుకోండి. మీరు ఏ రోజు ఏ షిఫ్ట్ పేపర్ రాశారో చెక్ చేసుకొని, అలాగే రెస్పాన్స్ షీటు మాస్టర్కి ఇది చాలు మనకి. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ముందు రెస్పాన్స్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఎవరు కూడా మీరు లేట్ చేయొద్దు. స్టూడెంట్స్ అందరూ కూడా ఇమీడియట్గా మీరు రెస్పాన్స్ షీట్ చూడండి. ప్రిలిమినరీ కీజ్ అప్ టు 7th May. సో 7th May వరకు అయితే ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ముందు రెస్పాన్స్ షీట్ అనేది చాలా ఇంపార్టెంట్. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోండి. మీరు రాసినటువంటి రోజున ఆ షిఫ్ట్ ఏదో ఉందో ఆ క్వశ్చన్ పేపరు దాని కీ దాని దగ్గర పెట్టుకొని చూసుకోండి. కీలో ఏమైనా కరెక్షన్స్ ఉండొచ్చేమో, కొన్ని యాడ్ స్కోర్ రావచ్చేమో చూద్దాం. లెటస్ హోప్ ఫర్ ద బెస్ట్. అంతేగాని తక్కువ స్కోర్ రాగానే వెంటనే మీరు ఇదవ్వాల్సిన పర్లేదు. ఎందుకంటే ఈసారి పేపర్స్ టఫ్గా ఉన్నాయి కాబట్టి తక్కువ స్కోర్కి మంచి ర్యాంక్ అయితే రాబోతుంది. ఎన్ని మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందని నేను డీటెయిల్డ్గా ఒక వీడియో చేస్తాను. మీరు కౌంట్ చేసుకున్న తర్వాత ఏ రోజు షిఫ్ట్, May 2 షిఫ్ట్ 1 ఎంత వచ్చినాయి మీకు అని మార్క్స్ మీరు నాకు ఒకసారి పెట్టండి. దాన్ని బట్టి నేను డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది మీకు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.